పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలెంలో దారుణం చోటు చేసుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. తండ్రి తన కుమారుణ్ణి చంపి కాలువలో పూడ్చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అచ్చంపేట మండలం పుట్లగూడెం గ్రామానికి చెందిన భుక్య వెంకటేశ్వర్లు నాయక్ తన కుటుంబ సభ్యులతో కలిసి 3 నెలల క్రితం ఎర్రబాలెం వచ్చాడు. గొర్రెలు మేకలు మేపుతూ వారు జీవనం సాగిస్తున్నారు. పొలాల్లోనే తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. వెంకటేశ్వర్లు నాయక్కు 2 భార్యలున్నారు. మొదటి భార్య కోటేశ్వరమ్మతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి పెద్ద కుమారుడు మంగ్యా నాయక్తో పాటు మరో కుమారుడు ఉన్నాడు. కొంతకాలం క్రితం కోటేశ్వరమ్మతో వెంకట్ నాయక్ విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత మరో మహిళను వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కుమారుడు మంగ్యా నాయక్ తండ్రి వద్దనే ఉంటున్నాడు. ఆస్తిలో వాటా సొమ్ము ఇవ్వాల్సి వస్తుందనే కారణంగా 10 రోజుల క్రితం కుమారుణ్ణి తండ్రి చంపేసి మృతదేహాన్ని కాలువలో పూడ్చేశాడు. మంగ్యా నాయక్ బంధువులు ఈ విషయాన్ని తెలుసుకుని క్రోసూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడు వెంకటేశ్వర్లు నాయక్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించాడు. ఈ క్రమంలో మొదటి భార్య కోటేశ్వరమ్మ బంధువులు ఎర్రబాలెం చేరుకున్నారు. వెంకటేశ్వర్లు నాయక్ను అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో సీఐ సురేష్ను వారు అడ్డగించారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత మృతదేహాన్ని వెలికి తీయడంతో వైద్యులు పోస్టుమార్టం చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడో తేదీ రాత్రి నుంచి కనిపించలేదని చెప్పేసి ప్రమీలాపై ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం అనేది తదర కేసు దర్యాప్తులో ఉన్నది క్రోసూరు పోలీస్ స్టేషన్లో. గత 3 నెలల నుంచి కూడా వాళ్ళు క్రోసూరు మండలం ఎర్రబాలెం గ్రామంలో ఉండటం వల్ల ఇక్కడి నుంచి అతను కనపడకుండా పోయినట్టుగా ఇవ్వబడిన సమాచారం రిపోర్ట్ మేరకు క్రోసూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. దాని మీదట మంగ్యా నాయక్ని అతని తండ్రి ఏదైనా చేసుంటాడనే సమాచారం అనుమానాల మేరకు ఈరోజు కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఎర్రబాలెం గ్రామ పొలాల్లో శవమును ఎన్ఎస్పి కెనాల్ కాలంలో పూడ్చిపెట్టినట్టుగా మనకున్న సమాచారం మేరకు ఈరోజు ఇక్కడ అమ్మారావు గారి చేత శవ పంచనామా నిర్వహించడం జరుగుతుంది. స్పాట్లోనే పిఎం చేయించడం జరుగుతుంది. దీనిపై పూర్తి వివరాలు దర్యాప్తు నందు తెలియాల్సి ఉంది. రైట్, ఇక పల్నాడు జిల్లా ఎర్రబాలెంలో చోటు చేసుకున్నటువంటి దారుణ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మరలే ఏదైతే పల్నాడు జిల్లాలో అయితే దారుణం చోటు చేసుకుంది. ఒక తండ్రి తన కుమారుణ్ణి చంపి కాలువలో పూర్తి చేసిన ఘటన ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పుట్టగూడెం గ్రామానికి చెందిన బుక్క వెంకటేశ్వర్లు నాయక్ తన కుటుంబ సభ్యులతో కలిసి 3 నెలల క్రితం ఎర్రబాలెం వచ్చాడు. అయితే గొర్రెల మేకలు మేపుతూ వారు జీవనం సాగిస్తున్నారు. అయితే పొలాల్లోనే తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. అయితే వెంకటేశ్వర్లు నాయక్ 2 భార్యలు ఉన్నారు. అయితే మొదటి భార్య కోటేశ్వరమ్మతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి పెద్ద కుమారుడు మంగ్యా నాయక్ 19 ఏళ్లతో ఆ కుర్రోడు ఉన్నాడు. అయితే అతనితో పాటు మరో కుమారుడు ఉన్నాడు. అయితే కొంతకాలం క్రితం వెంకటేశ్వర నాయక్ విడాకులు తీసుకున్నారు. తర్వాత ప్రమీల అనే మహిళను అయితే వివాహం చేసుకున్నాడు. అయితే మొదటి భార్య కుమారుడు మంగ్యా నాయక్ తండ్రి వద్దనే ఉంటున్నాడు. ఆస్తిలో వాటా సొమ్ము ఇవ్వాల్సి వస్తుందనే కారణంగా 10 రోజుల క్రితం అయితే కుమారుణ్ణి తండ్రి చంపేసి మృతదేహాన్ని కాలువలో పూడ్చేశాడు. అయితే మంగ్యా నాయక్ బంధువులు ఈ విషయాన్ని తెలుసుకుని
కోసూరు పోలీసులకి సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడు వెంకటేశ్వర నాయక్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని అయితే ఆయన అంగీకరించిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే మొదటి భార్య కోటేశ్వరమ్మ బంధువులు ఎర్రబాలెం చేరుకున్నారు. వెంకటేశ్వర నాయక్ని అయితే అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సిఐ సురేష్ ను వారు అడ్డగించారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత మృతదేహాన్ని వెలికి తీయడంతో వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించారు. అయితే పోలీసు బందోబస్తు అయితే భారీగా అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరైతే ముద్దాయి అతను ఉన్నాడో అతనికి సంబంధించి తన బంధువులు అలాగే తల్లి అలాగే అతని చెల్లిని కూడా అతను గతంలో చంపినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ అతన్ని మొత్తంగా అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించే అవకాశాలు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నాగేశ్వరరావు.